జల్పల్లి ఘటనపై మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్లకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మోహన్ బాబు, విష్ణు గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో 10:30 గంటలకు ఏం జరుగుతుందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు అందరూ కామెంట్స్ చేస్తున్నట్టే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు, వాళ్ళే రిసాల్వ్ చేసుకుంటారు అని చెప్తున్న తర్వాత కూడా ఇటు కాంపౌండ్ బయటకు వచ్చింది కాబట్టి ఎప్పుడైతే మనోజ్ 100కి డయల్ చేశారో అప్పుడు అది పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. సో దాన్ని బట్టి ఇప్పుడు జర్నలిస్టులు కూడా దాని మీద ఏం జరుగుతుంది అనేది ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే కవర్ చేస్తున్నారు అనే ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇంకొక వైపు ఫ్యామిలీ ఇష్యూస్ మేమే రిసాల్వ్ చేసుకుంటామని చెప్పేసి ఇటు విష్ణు చెప్పడం జరిగింది. కానీ రిసాల్వ్ అవుతాయి అనుకుంటున్న టైంలోనే నిన్న ఈవినింగ్ కొంచెం జటిలం అయిపోయింది. ఇంకా సీరియస్ ఇష్యూకి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీస్ ఇష్యూస్ రిసాల్వ్ చేసుకోకపోగా ఇటు మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం అనేది ఇంకొంచెం సీరియస్ ఇష్యూకి జరిగిందనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇటు మోహన్ బాబు, విష్ణుల గన్లను అయితే సీజ్ చేయడానికి ఇటు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళని కూడా ఈ రోజు విచారణకు రావాలని ఆదేశించారు. సో వెయిట్ చేయాలి అసలు ఈ రోజు ఏం జరుగుతుంది అనేది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, రైట్ శ్వేత, ఏదైతే మంచు ఫ్యామిలీ హైడ్రామా ఇంకా కొనసాగుతుందనే చెప్పాలి. ప్రస్తుతం జల్పల్లి ఇంటి వద్ద నిన్న మొత్తం కూడా సాయంత్రం మొత్తం కూడా చాలా వరకు కూడా హైడ్రామా నడవడం జరిగింది. జర్నలిస్టుల పైన దాడి కావచ్చు, తదితర అన్నిటిపైన పరంగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రస్తుతం జల్పల్లికి సంబంధించిన ఇంటి వద్ద మనం చూసుకుంటే లోపల ఇంకా మంచు మనోజ్ అయితే లోపల ఉన్నారు, అలాగే మౌనిక కూడా లోపలే ఉన్నారు. ఇక విష్ణు ప్రస్తుతం అయితే కాంటినెంటల్ హాస్పిటల్ వద్ద ఉన్నారు. అలాగే మోహన్ బాబు, ఆయన సతీమణి ప్రస్తుతం అయితే అక్కడ ట్రీట్మెంట్ అయితే కాంటినెంటల్ హాస్పిటల్ తీసుకుంటున్నారు. నిన్న ఉదయం నుంచి అనేక పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న సాయంత్రం తర్వాత పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా మారాయి. అయితే దీనికి సంబంధించి కూడా మంచు మనోజ్ లోపలికి వెళ్లే క్రమంలో మొత్తం కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీని లోపలికి తోసుకుంటూ వెళ్లడం, ఆ క్రమంలోనే అతనితో పాటు మీడియా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత మోహన్ బాబు మీడియా పైన దాడి చేయడం, ఇవన్నీ కూడా చకచకా జరిగాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఈరోజు సిపి రాచకొండ సిపి ముగ్గురిని కూడా ఖచ్చితంగా రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా మంచు మనోజ్ ఇంకా లోపలే ఉన్నారు. 10:30 ఆయన ఇక్కడి నుంచి వెళ్లే అవకాశాలు ఉన్నట్టయితే సమాచారం అందుతోంది. ఎందుకంటే 10:30కి ఆయన ముందు హాజరు కావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన ఇప్పటివరకు ఇంకా లోపలే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి లోపల నుంచి సమాచారం కూడా రాలేదు. ఆయనతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా అక్కడ లోపల నుంచి అంటే మనోజ్ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం కూడా రాలేదు. మరోవైపు మోహన్ బాబు అయితే సిపిని కలిసే అవకాశం లేదు, సిపి వద్దకు వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన కొంత నిన్న జరిగిన దాడిలో ఏదైతే ఆయన కూడా కొన్ని గాయాలయ్యంటూ కూడా నిన్న కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లడం జరిగిన నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన అయితే వెళ్లే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఆయన బదులు ఏదైతే విష్ణు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న విష్ణుని కూడా పిలవడం జరిగింది కాబట్టి విష్ణు కూడా వెళ్లే అవకాశాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి విష్ణు, మనోజ్ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారా లేకపోతే విడివిడిగా మాట్లాడతారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. విష్ణు కూడా దాదాపుగా 10:30-11 గంటల ప్రాంతంలో సిపిని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సిపితో విష్ణు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిన్న జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 మంది కానిస్టేబుల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే నిన్న బౌన్సర్లు ఎవరైతే రావడం జరిగిందో ఇరు వర్గాలకు సంబంధించిన బౌన్సర్లు ఇద్దరిని కూడా ఇక్కడ నుంచి చెదరగొట్టడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా ఇక్కడ ఉండొద్దు, బౌన్సర్లు కానీ ప్రైవేట్ సెక్యూరిటీ కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉండొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇంటి వద్ద మొత్తం కూడా పూర్తిస్థాయి గేట్ వేసేసి లోపలైతే మంచు మనోజ్ వాళ్ళైతే ఉన్నారు. అయితే మరి కాసేపట్లో మంచు మనోజ్ 10:30 తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. అప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సిపి మాత్రం ఇప్పటికే ఇరు వర్గాలకు సంబంధించిన గన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరెండర్ చేయాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఇద్దరు ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన గన్లు 2 కూడా లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వాళ్ళు సరెండర్ అయితే చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇది ఇక్కడ ప్రస్తుతం అయితే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద 7వ ఫ్లోర్ లో ఇటు మోహన్ బాబు, ఆయన సతీమణి ఇద్దరు కూడా చికిత్స పొందుతున్నారు. మోహన్ బాబుకి కాలు గాయంతో పాటు మెడ వద్ద కూడా కొంత గాయమైనట్టు సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే తీసుకుంటారు. మరోవైపు విష్ణు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది కుటుంబ సమస్య కాబట్టి కొన్ని ప్రతి చోట గొడవలు జరుగుతాయి కాబట్టి వీలైన త్వరగా కూడా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీడియా కూడా కొంత సమయం పాటించాలంటూ కూడా ఆయన చెబుతూ వస్తున్నారు. కానీ
ఓవైపు క్రమశిక్షణకి మారు పేరుగా తనకి తానుగా చెప్పుకునే మోహన్ బాబు నేను ఎక్కడా కూడా కనీస క్రమశిక్షణ అనేది పాటించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి మీడియా ప్రతినిధుల పైన చూపించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో జల్పల్లి వద్ద కావచ్చు, లేకపోతే తిరుపతిలో కూడా అక్కడ విశ్వవిద్యాలయం వాళ్ళకి సంబంధించిన యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ విజువల్స్ తీస్తున్న కెమెరామెన్ పైన అలాగే రిపోర్టర్ పైన కూడా దాడి చేయడం జరిగింది. క్రమశిక్షణ అని చెప్పుకునే మోహన్ బాబు నిన్న మాత్రం ఎక్కడ కూడా క్రమశిక్షణలో మాత్రం కనిపించలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం జల్పల్లి వద్ద అయితే లోపల మనోజ్ ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. శ్వేత, ఆర్కే, అయితే ప్రస్తుతం ముగ్గురు డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది ఫ్యామిలీ ఇష్యూస్ మేము రిసాల్వ్ చేసుకుంటామని చెప్పేసి. బట్ ఇప్పుడు సీరియస్ ఇష్యూ అయిన నేపథ్యంలో వీళ్ళ ప్రాబ్లమ్స్ మెయిన్గా పర్సనల్ ఇష్యూసా లేకపోతే ఆస్తుల విషయాలా? మెయిన్గా ఆ కాలేజ్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించి మంచు విష్ణుకి ఎక్కువగా ఫేవర్ చేశారు, అయినా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఇటు మనోజ్ చెప్తున్న విషయంలో ఈరోజు విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్ శ్వేత, ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మోహన్ బాబుకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో నిన్న మోహన్ బాబు ఒక ఆడియో లీక్ ని మీడియాకు కూడా విడుదల చేయడం జరిగింది. అందులో పూర్తిగా ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఈ ఆస్తులన్నీ కూడా తన స్వార్జితం, తన తండ్రి దగ్గర నుంచి ఎలాంటి ఆస్తులు రాలేదు. పూర్తిగా కూడా ఇది తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కాబట్టి తాను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది కూడా పూర్తి అధికారం తన మీదే ఉంటుందనేది స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ఎవరికి ఇవ్వాల్సిన ఆస్తులు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక ఆస్తుల వ్యవహారము, ఆస్తులకు సంబంధించిన అంశం ఎక్కడ కూడా లేదు అంటూ కూడా నేను మోహన్ బాబు చెప్పుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఈ ఏదైతే తిరుపతిలో ఉన్న వాళ్ళకి సంబంధించిన విద్యాలయం ఉందో ఆ విద్యాలయానికి సంబంధించిన అంటే శాంతినికేతన్ సంబంధించిన విద్యాలయం విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా విష్ణు ఏదైతే ఈ దీనికి సంబంధించిన తెలుగు దానికి సంబంధించిన మా అసోసియేషన్ సమయంలో ఆ నిధులన్నీ కూడా ఇక్కడికి డైవర్ట్ చేయడం జరిగింది, ఇక్కడ ఖర్చు పెట్టారు అనేది గతంలో కూడా మనోజ్ ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశమే ప్రస్తుతం కొనసాగుతోంది. అందులో తనకు కూడా కొంత వాటా ఇవ్వాలి, అలాగే తాను కూడా మెంబర్ గా జాయిన్ అవుతానంటూ కూడా గత కొంతకాలంగా మనోజ్ మోహన్ బాబుతో చెబుతూ వస్తున్నారు. దానికి ససేమిరా అంటూ కూడా మోహన్ బాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు. ఆ వ్యవహారం ఏదైతే దాదాపుగా 2 ఏళ్ల కిందట వ్యవహారం ఉందో అది ఇప్పుడు చినికి గాలిబాన్గా మారి ఈ రోజు ఇంతవరకు కూడా వివాదంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం రాచకొండ సిపి ఏదైతే పిలవడం జరిగింది ఈ ముగ్గురికి సంబంధించిన అంశాలతో పాటు ప్రస్తుతం ఈ మీడియా ప్రతినిధులపై దాడి ఏదైతుందో నిన్న టీవీ9 ప్రతినిధి రంజిత్ పైన దాడికి సంబంధించిన అంశంపైన ఇప్పటికే మోహన్ బాబు పైన కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడంతో పాటు ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించిన పూర్తి వ్యవహారంతో పాటు అంటే ఇప్పుడు ఏవైతే గొడవలు జరుగుతున్నాయో వీటన్నిటిపైన కూడా పూర్తిస్థాయి మాట్లాడడంతో పాటు దాడుల వ్యవహారం కూడా చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారం ఈ రోజుతో సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాచకొండ సిపి వద్దకు వెళ్లిన తర్వాత వ్యవహారం మొత్తం కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే సినీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. శ్వేత, ఆర్కే, మెయిన్ గా నిన్న గొడవను ఒకసారి చూస్తే బౌన్సర్లు ఇన్వాల్వ్ అయిపోయారు. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ లో బయట వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఒకరి వైపు ఒకరు బౌన్సర్లు ఒకరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఈ ఇష్యూ ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు బయట వచ్చింది అని అనుకోవచ్చా? శ్వేత, వాస్తవానికి ఒక్కసారి మనం ఈ వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే దాదాపుగా 2 రోజులుగా కూడా ఈ వ్యవహారం పూర్తిగా కూడా అంటే మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. దాదాపుగా మా అసోసియేషన్ సంబంధించిన ఎన్నికలు ప్రారంభమైన సమయంలో ఈ గొడవ అనేది ప్రారంభం అవడం జరిగింది. ఫ్యామిలీ మధ్య పూర్తిగా కూడా ఈ గొడవ ప్రక్రియ అనేది మొత్తం కూడా ప్రారంభం కావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ వ్యవహారంలో మోహన్ బాబు కొంత మనోజ్ కి సర్ది చెప్పడంతో ఈ వ్యవహారం సర్దుమనగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో శాంతినికేతన్కి సంబంధించిన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా తాను కూడా ఇన్వాల్వ్ అవుతానంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో విద్యా సంస్థలకు సంబంధించిన అనేక నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు మొత్తం కూడా అవకతవకలు గురయ్యంటూ కూడా చెబుతూ వస్తున్నారు. ఈ అంశంపైనే గత కొంతకాలంగా కూడా వాళ్ళ మధ్య వివాదాలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే మొదటగా మనోజే మీడియాకు సమాచారం అందించడం జరిగింది. ఈ గొడవలకు సంబంధించిన వ్యవహారం మొత్తాన్ని కూడా మనోజ్ మీడియాకు సమాచారం అందించిన తర్వాత మాత్రమే మీడియా దీనికి సంబంధించిన వార్తా కథనాల్ని ప్రసారం చేస్తూ రావడం జరిగింది. అయితే మొదట ఇంట్లో వరకు కూడా అది మొత్తం కూడా ఇంటి వ్యవహారము, ఆ తర్వాత కూడా రచ్చకెక్కిన నేపథ్యంలో అందులో వీవీఐపీ కావడంతో ఖచ్చితంగా ఈ వ్యవహారంలో అసలు ఏం జరుగుతుందని మంచు సంబంధించిన ఫ్యామిలీ ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీడియా తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే వీటిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన మోహన్ బాబు నిన్న దాడి చేయడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా పూర్తిగా పోలీసులు మొత్తం ఏదైతే బౌన్సర్లు ఉన్నారో బౌన్సర్లు మొత్తం కూడా ఇరు వర్గాలకు సంబంధించిన బౌన్సర్లు అంటే
మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు, అలాగే విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు, మనోజ్ సంబంధించిన బౌన్సర్లు, వీళ్ళంతా కూడా నిన్న వాళ్ళ మధ్య తోపులాట జరిగింది. రెండు వర్గాలకు సంబంధించిన బౌన్సర్లు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడంతో పాటు నిన్న మనోజ్ని లోపలికైతే రానివ్వలేదు. మనోజ్ లోపలికి వెళ్లే క్రమంలో వాళ్ళకి సంబంధించిన బౌన్సర్లు అందరితో కూడా లోపలికి వెళ్లడం జరిగింది. మొత్తం కూడా తన కూతురు లోపల ఉంది కాబట్టి ఖచ్చితంగా తన లోపలికి వెళ్ళనివ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు నిన్న ఎవరైతే మనోజ్ సంబంధించిన బౌన్సర్ ఉన్నారో మొత్తం షీట్ మొత్తం మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ షీట్ మొత్తాన్ని కూడా చింపివేయడం జరిగింది. చింపేసి వాళ్ళంతా తోచుకుంటూ కూడా లోపలికైతే వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ 2 రోజుల పరిణామాలు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు దీనికి ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే మరి కాసేపట్లో ఇటు విష్ణు అటు మనోజ్ ఇద్దరు కూడా రాచకొండ సిపి వద్దకు వెళ్లి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్వేత, రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.